క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా గొప్ప దేవుడు మనం నడిపించిన విధానాన్ని బట్టి మన దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది నవంబర్ నెల కదండి, తారీఖు ఎంత? 23 అంటే ఇంకా 2 రోజుల్లో మనం క్రిస్మస్ నెల పడతాం. నవంబర్ 25వ తేదీ నుండి డిసెంబర్ 25వ తేదీ వరకు ప్రతి దినము కూడా ప్రతి ప్రార్థనా మందిరంలో కూడా మరి క్రిస్మస్ ఆరాధనలు ధ్యానించబడుతూ ఉంటాయి. అంటే సంవత్సరాంతమునకు వచ్చేము అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు మనతో ఉండడానికి, మనతో మాట్లాడడానికి, మనం నడిపించడానికి ఆయన తన భాగ్యము, పరలోకం అనేది తన భాగ్యం అని ఎంచుకొనక మన సన్నిధికి వచ్చి మనలందరూ తన బిడ్డలుగా చేర్చుకొని మనతో ఉండి నడిపిస్తున్నటువంటి దేవుడికి మనం ఎంతగానో కృతజ్ఞత కలిగి జీవించాలి. మరి ఎన్నో కష్టాలు వస్తున్నాయి. మనం కొద్దిసేపు కనుక ఆలోచన చేసుకుంటే మన జీవితాలలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు మనకి అంటే ఆలోచనకి అందం, ఆశ్చర్యకరమైనటువంటి మన ఊహలకు, మన తలంపులకు, మనం అడిగిన వాటి కంటే కూడా ఎక్కువగా చేసి నడిపించిన దేవుడు. ఈ మధ్యకాలంలో మెంతా తుఫాను కూడా వచ్చింది. మరి ఆ తుఫాను గురించి ఎంతగానో ప్రచారం చేస్తూ మరి అనేకమైనటువంటి చర్యలు తీసుకున్నప్పుడు దేవుని కాపుదల ఉన్నందువలన ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా కాపాడి సంరక్షించిన దేవుడు మరి ఈ దినములో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి సంవత్సరం అనుకున్నట్టే రోజులు చాలా తొందరగా గడిచిపోతుంది, చాలా తొందరగా. మరి జనవరి 2025 1వ తేదీ మనందరం వాగ్దానం తీసుకొని ఉంటాం. తీసుకున్నారా లేదా? మన వాగ్దానం నెరవేరిందా లేదా అనేది ఆలోచన చేయాలిగా. ఇక అది తీసుకొని చదువుకొని 1 నెల వరకు గుర్తుపెట్టుకొని బైబిల్లో పెట్టేసి వదిలేసేద్దామా? ఆలోచన చేయాలి. ఆ వాగ్దానం నెరవేరే వరకు కూడా మన దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. దేవుడిచ్చిన వాగ్దానం మన జీవితాలలో నెరవేరాలి. ఎందుకంటే నూతన సంవత్సరంలో మనం ఉండటము అనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఆయనకి నమ్మకమైన బిడ్డలుగా మనం జీవించాలి అని అంటే ఈ గడిచిన కాలంలో మనం నమ్మకంగా జీవించాల్సి ఉంటుంది. ఈరోజు వాక్యం చెప్పే ముందు ఒక ప్రశ్న వేయాలని అనుకుంటున్నాను. మీరందరూ ఏమనుకోకపోతే. సాధారణంగా ఏంటంటే మరి పరిశుద్ధ ఆరాధనలోకి వచ్చాము. మరి పాస్టర్ సురేష్ గారు ఆరాధన అంతా నడిపించారు, పాటలు పాడే ప్రార్థన చేశాము. వాక్యం చెప్పి వెళ్ళిపోవాలి కానీ ప్రశ్నలు ఎందుకండి? ఇది ఏమైనా పాఠశాల అని అంటే ఇది బైబిల్ పాఠశాలే. దేవుని తరగతుల్లో మనం ఉండి అనేకమైన గొప్ప విషయాలు నేర్చుకుంటున్నాం. సరే, ప్రశ్న అడుగుతున్నాను, జవాబు చెప్పినా చెప్పకపోయినా మీ మనసులో చెప్పుకోండి. దేవునికి సమీపంగా ఉంటున్నావా, దూరంగా ఉన్నావా? ఈరోజు వాక్యం చెప్పాలి అని అనుకున్నప్పుడు నాకు వచ్చిన ప్రశ్న ఇది. నేను మొదటగా వేసుకున్న ప్రశ్న ఈరోజు మనందరితో, సహోదరులందరితో నేను పంచుకోవాలని అనుకుంటున్నాను. దేవునికి సమీపముగా ఉన్నావా, దూరముగా ఉన్నావా? ఆలోచన చేయండి. ఈ సంవత్సర కాలం నవంబర్ మాసం అనగా 11వ నెల 4వ ఆదివారం అంటే 5 ఆదివారాలు ఉన్నాయి కనుక ఈ 4వ ఆదివారం అంటే నెల వస్తుంది. అంటే చివరి నెల, 12వ నెల, ఆనంద మాసము, క్రిస్మస్ నెలలో మనం ప్రవేశించబోతున్నాము అని అంటే మనల్ని మనం పరీక్షించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమే. 11 నెలలు దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో మనల్ని కాపాడినప్పుడు, ఆయన కృప మన ఎడల ఉన్నప్పుడు మనం దేవునికి సమీపంగా ఉంటున్నామా, దేవునికి దూరంగా ఉంటున్నామా?
అని ఆలోచించవలసినటువంటి అవసరం ప్రతి క్రైస్తవునికి, ప్రతి విశ్వాసికి, ప్రతి వ్యక్తికి కూడా ఎంతో అవసరమైంది. అంటే దేవుడు ఎప్పుడు మనతోనే ఉండాలి, మనల్ని కాపాడాలి, మనం నడిపించాలి, మనం దీవించాలి, మనం ఆశీర్వదించాలి, మన కుటుంబంతో ఉండాలి, మనం కాపాడాలి. మంచిదే. అలాంటి ఆలోచన కలిగి ఉండటం, ఆ విధంగా ప్రార్థన చేయడం, దేవుని అడగటంలో తప్పులేదు. కానీ మనం అలాంటి గొప్ప దేవుడు, పరలోక గొప్ప భాగ్యం అని ఎంచుకొనక మన కోసం వచ్చిన ఇమ్మానుయేలు దేవుడు, నేను నీకు తోడుగా ఉంటాను అని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఈ 11 నెలలు మనల్ని కాపాడినప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఇది. దేవునికి సమీపముగా ఉన్నావా, దేవునికి దూరంగా ఉన్నావా? ఒకవేళ మనం అడిగితే జవాబు చెప్పడం కొద్దిగా కష్టం, కానీ జవాబు మనం వెతుక్కుందాం. మనం అనుకుందాం, దేవునికి సమీపంగా ఉంటున్నామా, దేవునికి దూరంగా ఉంటున్నామా? దేవునికి సమీపంగా ఉండటం అంటే ఏమిటి, దేవునికి దూరంగా ఉండటం అంటే ఏమిటి? దేవుడు మనకి తోడుగా ఉన్నాడా లేడా? ఉన్నాడా లేడా? పెద్దగా చెప్పండి అమ్మా. ఉన్నాడు. దేవుడు మనతో ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఆయన మనకు సమీపంగా ఉన్నాడా లేడా? మరి మన పరిస్థితి ఏంటి? అది నిజంగా మనం ఎంతో విశ్వాసంతో, గట్టిగా నమ్మకంతో చెప్తున్నాం. ఎందుకని అంటే ఈ రోజున మనం సజీవ లెక్కలో ఉండి దేవుని సన్నిధికి వచ్చి ఆరాధన చేస్తున్నాము అని అంటే దేవుడు మనతో ఉన్నాడు అనేది మన నమ్మకం, మన విశ్వాసం, మన హృదయపూర్వకంగా గట్టిగా చెప్తున్న జవాబు అది. అయితే మనం అనుకున్న ప్రశ్నకి అంత గట్టి జవాబు రాగలదా? నీవు నేను దేవునికి సమీపంగా ఉంటున్నామా, దేవునికి దూరంగా ఉంటున్నామా? గట్టిగా ఆలోచించేగా. దేవునికి సమీపంగా ఉండాలి, ఆయన మనతోనే ఉండాలి, మనకు సమీపంగా ఉండాలి, మనం నడిపించాలి, మనల్ని ఆదరించాలి అని మనం కోరుకున్నప్పుడు దేవుడితో కూడా మనం అంత సమీపంగా ఉండాలి, అంత సాన్నిహిత్యం కలిగి ఉండాలి, ఆయనతో కలిసి ఉండాలి. ఆయనకు దూరంగా వెళ్ళడానికి వీలే లేదు. దేవుడు అంటే ఒక్కొక్కసారి దూరంగా కూడా ఉంటాడు. బైబిల్లో రాయబడిన మాట ఎల్లప్పుడూ సమీపంగా ఉండటమే కాదు, ఎవరైతే ఆయన మాట వినకుండా, ఆయనకి లోబడకుండా, ఆయనలో జీవించకుండా దూరంగా జీవిస్తుంటారో ఎదురు చూస్తూ 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 ఉంటారు. తప్పిపోయిన కుమారుడు కోసం తండ్రి ఎదురు చూశాడు. తప్పకుండా వస్తాడు నా కుమారుడు. ఈ లోకంలో ఉన్నటువంటి కష్టాలు రుచి చూచిన తర్వాత తండ్రి యొక్క ప్రేమను తెలుసుకున్నటువంటి నా కుమారుడు తప్పకుండా తిరిగి వస్తాడు అనే నమ్మకంతో, విశ్వాసంతో ఎదురు చూశాడు. ఆ ఎదురు చూపు నెరవేరు. అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి మనం దేవునికి సమీపంగా ఉంటున్నాము, దూరంగా ఉంటున్నాము. సమీపంగా ఉండటం అని అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎక్కువగా చదవాలి, ఎక్కువగా ధ్యానించాలి. అర్థం కాని గ్రంథం కాదు. ఉన్న ప్రపంచంలో ఉన్న గ్రంథాలన్నిటిలో ఎక్కువగా ముద్రించబడిన గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథం. రెండవది, పరిశుద్ధ బైబిల్ గ్రంథం అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగులో రాయబడింది. మనం అర్థమయ్యే భాషలో, మన మాతృభాషలో, మనకి అర్థమయ్యే ఎవరికైనా కానీ అర్థమైన రీతిలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ఎక్కువగా చదవాలి. నేను అంతకుముందు అడుగుతూ ఉన్నాను, 11వ నెల కనుక మళ్ళీ అడుగుదాం. ఈ సంవత్సరంలో బైబిల్ని పూర్తి చేయడానికి సిద్ధపడిన వాళ్ళు ఎంతమంది? చాలా సంతోషం. ఒక్కడు దానియేలు చేతి ఎత్తాడు. ఈ సంవత్సరం నేను కూడా పూర్తి చేయలేకపోయాను. మన మధ్యలో కొద్దిగా
ఇబ్బంది రాకుండా కంటిన్యూ చదవటం లేదు. అందుకని ఏం చేశానంటే క్రొత్త నిబంధన పూర్తి చేయాలని గట్టిగా చదువుతాం. రోజుకి 10 అధ్యాయాలు గట్టిగా చదువుతాం. ఎట్టి పరిస్థితుల్లో చదువుతాం. ఒకవేళ నాకు పని ఉన్న ఉదయం 3 అధ్యాయాలు చదువుతా, మధ్యాహ్నం 3 అధ్యాయాలు చదువుతా, సాయంత్రం 4 అధ్యాయాలు. ఈ సంవత్సరం అంటే వచ్చే నెల క్రిస్మస్ ధ్యానాలున్నా, ఎన్ని ఆరాధనలున్నా, ఎన్ని సంబరాలు చేసినా దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం చదవాలి, ధ్యానించాలి. ఎందుకని అంటే బైబిల్ చదవటం అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేయటం అంటే మనం దేవునితో మాట్లాడుతున్నాం. దేవుడు మనతో మాట్లాడాలి అన్నప్పుడు మన హృదయపూర్వకంగా దేవునికి సమీపంగా వెళ్ళాలి అని అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ధ్యానించాలి. దేవునితో ఎక్కువ సమయం మాట్లాడాలి. అయ్యా నువ్వు నాతో మాట్లాడాలి, నాతో ఉండటమే కాదు, నాతో నడవటమే కాదు, నన్ను కాపాడటమే కాదు, నీ కృపించడమే కాదు, నీ దయ చూపించడమే కాదు, నువ్వు ఎంత సమీపంగా ఉన్నావో, ఎంత దగ్గరగా ఉన్నావో, నేను కూడా నీకు అంత దగ్గరగా సమీపంగా ఉంటే ఆ బంధం బలమైనటువంటిది. 2 చేతులు దగ్గరగా ఉన్నప్పుడు ఏ పనైనా సంపూర్ణంగా చేయబడుతుంది. ఒక చేతితో పని చేస్తే అది అసంపూర్ణమైనటువంటిది. అదేవిధంగా దేవుడు మనకి సమీపంగా ఉన్నప్పుడు మనం కూడా దేవునికి సమీపంగా ఉండాలి. ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం పూర్తిగా చదవాలి. రెండవది ప్రార్థన ఎక్కువగా చేయాలి. అసలు మనం ప్రార్థన చేస్తే 2 ప్రార్థన అంశాలు పెట్టి ప్రార్థన చేస్తే మనకి సమయం సరిపోదు. అనేకమైన విషయాలు ఈ మధ్యకాలంలో బస్సు ఖాళీ దహనం అయిపోవడం ఎక్కువైపోతుంది. ప్రయాణికులు ఎంతోమంది వారు పాపం చేశారా చేయలేరా అనేది మనకు తెలియదు, మనకు అనవసరమైన విషయం. కానీ బస్సు దగ్ధమైపోతా ఉంది, రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి, విమానాల ప్రమాదాలు జరుగుతున్నాయి, నీటి ప్రమాదాలు జరుగుతున్నాయి. వారందరూ మన సహోదరి వారందరి కూడా మనం ప్రార్థించాలి. ఎంతోమంది ఉద్యోగస్తులు వారు ఉదయం లేచిన దగ్గర నుంచి వారి ఉద్యోగానికి వెళ్ళి వస్తున్నారు. వారందరి కొరకు మనం ప్రార్థించాలి. మన కుటుంబం కొరకు, మన కొరకేస్తే కాదు, కానీ మన సహోదరులందరి కొరకు ప్రార్థించాలి. మరి ఈ మధ్య అకాల వర్షాలు రావడం వల్ల రైతులు ఎంత బాధపడుతున్నారండి. మరి ఆ రైతుల కొరకు కూడా మనం ప్రార్థించాలి. 6 కాలం కష్టపడ్డారు. పంట వచ్చే సమయానికి అతివృష్టి, అనావృష్టి, రైతులు ఎంతో విలవిలలాడుతున్నారు. వారి వరకు ఎవరు ప్రార్థించాలంటే మనమే ప్రార్థించాలి. మనం చేయవలసినటువంటి ప్రార్థనలు ఎంతో ఉన్నాయి కనుక మనం చూడాలి. అందుకని మనం దేవుడికి సమీపంగా ఉండాలి. దేవుడు మనకు సమీపంగా ఉంటాడంటే అనుమానం లేదు. అది వాగ్దానం. నేను మీకు తోడుగా ఉంటాను, నేను వచ్చి మీ అందరి కొరకు నా ప్రాణం పెట్టి నేను వెళ్ళిపోతూ ఎవరిని అనాథలుగా విడిచిపెట్టకుండా ఆదరణకర్త పరిశుద్ధాత్మని మనకు తోడుగా ఉంచాడు. కనుక దేవుడు మనతో ఉన్నాడు, మనకు సమీపంగా ఉన్నాడు. కానీ మనం దేవునికి దూరస్తులు కాకూడదు. దేవునికి దూరస్తులు కాకుండా ఉంటే అద్భుత కార్యాలు చూస్తాం. కొన్ని బైబిల్ పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని వాక్యాలు ధ్యానిద్దాం. చూడండి, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 27వ వచనం చూద్దాం. అపోస్తలుల కార్యములు యోహాను సువార్త తర్వాత ఉన్నటువంటి చదవండి. 17:27 మరియు ఆ మాట మళ్ళీ చదవమ్మా. ఆయన మనలో ఎవరికి అది. మరి దేవుడు దూరంగా ఉండినప్పుడు మనం దూరంగా వెళ్తున్నాం ఏంటి? చాలా గట్టి మాట చెప్పారు.
ఆయన మనలో ఎవరికి, నీకు ధనం ఉందా లేదా, ఐశ్వర్యం ఉందా లేదా అనేది కాదు. ఎవరైనా కానీ తను నమ్మినటువంటి బిడ్డలందరికీ, తను సృష్టించిన వారందరికీ ఆయన దూరస్తుడు కాడు. ఆయన దూరంగా ఉండేవాడు కాడు. మనందరికీ సమీపంగా ఉన్న దేవుడిని విడిచి మన ఐహిక విచారముల వలన కానీ, మనకు వచ్చేటువంటి శ్రమల వలన కానీ, మనకి కలిగేటువంటి బాధల వలన కానీ మనం ఆయనకి ఎందుకు దూరంగా ఉంటున్నాం? బాగా సంతోషంగా ఉన్నాం అనుకోండి, మనం దేవునికి దగ్గరకు ఉంటాంగా దూరంగా ఉంటామా? చెప్పండి. అన్నీ సమకూడి, మనం అనుకున్నవన్నీ జరుగుతున్నాయి, మనకు కావలసినవన్నీ సమకూడి, మనం దేవునికి సమీపంగా ఉంటామా దూరంగా ఉంటామా? ఏది వండినా ఉండకపోయినా, కష్టం వచ్చినా కానీ మనం దూరంగా ఉండకుండా దేవునికి సమీపంగా జీవించాలి. ఎందుకంటే ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు. ఇర్మీయా గ్రంథము 23వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. ఇర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 23వ వచనం. నేను సమీపమున నుండి దేవుడను మాత్రమేనా, దూరమున నుండి దేవుడను కానా? చాలమ్మా. చూడండి, చక్కగా ఇర్మీయా ప్రవక్త భలే మాట చెప్తున్నాడు. నేను సమీపమున నుండి దేవుడను మాత్రమేనా, దూరమున నుండి దేవుడను కానా? ఎంతకాలమైనా చూస్తాడు దేవుడు. ఆయన సన్నిధికి రాకుండా, ఆయన సన్నిధిలో మోకారు ఉండకుండా, ప్రార్థన చేయకుండా, బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా, మన ఇష్టం వచ్చిన రీతిలో మనం జీవిస్తూ క్రైస్తవులుగా ఉంటూ దేవుల్లో బలంగా ఉండనప్పుడు దేవుడు ఎంతకాలమైనా చూస్తాడు? ఎంతకాలమైనా చూస్తాడు? భూమికి భారంగా ఉండటమేనా? దేవుడు మనం సృష్టించింది భూమికి భారంగా ఉండడానికి కాదు, ఆయనకి సాక్షులుగా జీవించడానికి. ఆయనకి సాక్షులుగా జీవించాలి. మేము క్రైస్తవులు, క్రీస్తు నమ్మిన బిడ్డలం. మా కుటుంబంలో, మా గృహంలో దేవుడు ఉన్నాడు. రేపు వచ్చే నెల మరి మనం స్టార్ పెడుతున్నాము అని అంటే యేసయ్య అక్కడ పుట్టాడు, యేసు ప్రభు వారు జన్మించాడు, యేసయ్య ఉన్నాడు, నా హృదయంలో జన్మించాడు, నా కుటుంబంలో జన్మించాడు, మా సంఘంలో జన్మించాడు అని సాక్ష్యం చెప్పగలిగిన స్థితి మనకు. ఎంతకాలమైనా చూస్తాడు. అందుకని చెప్తున్నాడు ఇర్మీయా ప్రవక్త ద్వారా, నేను సమీపమున నుండి దేవుడను మాత్రమేనా, దూరముగా నుండు దేవుడను కానా? ఆయన ఎవ్వరికి ఎప్పుడు దూరంగా ఉండడు. కానీ ఎంతకాలమైనా చూస్తాడు, ఎంతకాలమైనా చూస్తాడు. దేవుడు మనకి సమీపంగా ఉన్న కాలం, ఆయన దొరుకు కాలంలోనే ఆయనను వెదకండి, ఆయన బిడ్డలుగా మారండి అని దేవుడు చెప్తున్నాడు. మనకిచ్చిన మంచి సమయంలో మనల్ని మనం పరీక్షించుకొని దేవుడికి సమర్పించుకొని నిజమైన బిడ్డలుగా మనం జీవించగలగాలి. ఇంకొక వాక్యాన్ని చూద్దాం. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనం. ఇది అందరూ తీయాలి, చదివేవాడు ఇది ఒక్క నిమిషం గ్యాప్ ఇచ్చి చదవండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనం. ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనం అందరం పాటలు బాగా పాడుతున్నాం, సంతోషం పాడాల్సిందే, ఆనందంతో పాడాలి, గంతులు వేయాలి. వాటితో పాటు మన హృదయం కూడా ఉల్లసించాలి. ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా పాటలు పాడుతున్నామో
మన హృదయపూర్వకంగా దేవుని కూడా అంత గొప్పగా సంతోషంతోనే మనం స్తుతించాలి. ఇక్కడ చూడండి, మార్కు సువార్తలో ఏమని చెప్తున్నారు అంటే, ఈ ప్రజలు అంటే ఎవరు? దేవుని ఎరగని ప్రజలు కాదు, దేవుని ఎరిగిన బిడ్డలు, దేవుని జన్మగా ఏర్పాటు చేయబడిన వారు. ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయము. మరి దేవునికి మనం వారి హృదయం దూరంగా ఉంటే మనం ఎలా దీవించబడతాం, ఎలా ఆశీర్వదించబడతాం? మన పెదవులతో దేవుని స్తుతించాల్సిందే, అది గొప్ప భాగ్యం. అదే విధంగా మన హృదయం కూడా ఆయనకి సమీపంగా ఉండాలి, ఆయనకి దగ్గరగా ఉండాలి, కానీ దూరంగా ఉండటానికి ఇల్లు లేదు. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథము, ఒక్క నిమిషం అందరూ దీనియండి. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం చదవమ్మా. వారు ఎదిగి ఫలములు, వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు గాని వారి అంతరంద్రియములకు. ఎందుకని అంటే పెదవులతో స్తుతిస్తున్నాం కనుక దేవుడు మనకు సమీపంగానే ఉన్నాడు. ఏమన్నాడు? వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు. ఎందుకయ్యా అంటే ఇందాకే చదివాం, పెదవులతో నన్ను గణపరుస్తున్నారు. పెదవులతో గణపరిచేటప్పుడు దేవుడు మన నోటికి సమీపంగా ఉన్నాడు, కానీ మన హృదయము ఆయనకు దూరముగా ఉన్నది కనుక ఆయన అంతరంద్రియములకు మనకి దూరంగా ఉన్నాడు. కీర్తనల గ్రంథము 145వ కీర్తన 18వ వచనం చూద్దాం. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ. అబ్బా, నిజంగా నేను ఈ వాక్యాలు చదివేటప్పుడు నన్ను నేను పరీక్షించుకున్నాను. చాలా గొప్ప మాటలు దేవుడు మనసు మాట్లాడు. చూడండి, కీర్తనల గ్రంథము 145వ కీర్తన 18వ వచనం ఏమని పడుతుందండి, నేను చదువుతాను. తనకు అంటే దేవునికి మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు, దగ్గరగా ఉన్నాడు. మొరపెట్టేవారికి, నిజముగా మొరపెట్టేవారికి, తనని ప్రార్థించి, దేవా నీకు స్తుతులు తండ్రి, అయ్యా మాకు తోడుగా ఉన్నావు, మా బిడ్డలను దీవించు, మా కుటుంబాన్ని దీవించు, మా సంఘాన్ని దీవించు, ప్రజలందరినీ దీవించు, మా దేశాన్ని దీవించు అని ఎప్పుడైతే మనం మొరపెడుతున్నామో దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. నిజముగా అంటే కొంతమంది మోకాళ్ళ మీద ఉండి ఎక్కువసేపు గట్టిగా మొరపెడుతుంటారు, కొంతమంది కూర్చొని మొరపెడుతుంటారు, కొంతమంది మోకాళ్ళ మీద ఉండి మొరపెడుతుంటారు. తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ దేవుడు సమీపముగా ఉన్నాడు, దగ్గరగా ఉన్నాడు. ఇక్కడ వదిలాడు, ఎందుకంటే ఆయన వాగ్దానం చెప్పిన దేవుడు ఎవరు? ఎక్కడైతే 2-3గా చేరి ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటానన్నాడు. మనం కొద్ది మందిగా, చిన్న మందగా చేరి మనం ఈ రోజున ప్రభువుని స్తుతిస్తున్నాము అంటే మన మధ్య దేవుడు ఉన్నాడు. మన కుటుంబం 2-3 లేదా పిల్లలు ఉద్యోగాల్లో ఉంటే 2 కలిసి ప్రార్థన చేస్తే దేవుడు వారితో ఉంటాడు. తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ ఆయన సమీపంగా ఉండి ఆ మొర ఆలకించి వాటినన్నిటినీ నెరవేరుస్తున్నటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నప్పుడు ఆయనకి మనం కూడా సమీపంగా, దగ్గరగా ఉండాలి, కానీ దూరంగా వెళ్ళిపోకూడదు. కీర్తనల గ్రంథము 75వ కీర్తన 1వ చరణం అందరూ తీయాలి. కీర్తనల గ్రంథము చదువమ్మా. దేవా మేము నీకు
కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, సమీపముగానున్నావని. అది దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఎందుకు చెల్లిస్తున్నాము అంటే దేవుడు మనకి సమీపముగా ఉన్నాడు. సమీపంగా ఉండటం అంటే, దగ్గరగా ఉండటం అంటే మనతోనే ఉన్నాడు. మనం పిలిచిన వెంటనే దేవా అని పిలిచిన వెంటనే పలికే దేవుడు, తోడుగా ఉన్న దేవుడు, సమీపముగా ఉన్నాడు అంటే దగ్గరగా ఉన్నాడు కనుక మనం భయపడవలసిన అవసరం. అందుకని బైబిల్లో భయపడకుడి అని 366 సార్లు భయపడుతుంది. ఏది వచ్చినా భయపడవద్దు. ఎందుకనంటే నేను మీకు సమీపంగా ఉన్నాను, మీతోనే ఉన్నా, మీ దగ్గరలో ఉన్నా. రావడానికి సమయమే లేదు. దేవా అని నువ్వు పలికిన వెంటనే, పిలిచిన వెంటనే నీకు సమీపంగా ఉండి, నీకు తోడుగా ఉండి నడిపించే దేవుడు కనుక భయపడద్దు అని వాగ్దానం ఇచ్చిన దేవుడు. ద్వితీయోపదేశ కాండము 4:7 చూద్దాం. ఇది అందరూ తీసి చదవాలి. ఒక్క నిమిషం ఆగండి. ద్వితీయోపదేశ కాండము, ఆది కాండం, నిర్గమకాండం, లేవియ కాండం, సంఖ్యాకాండం అయిపోయిన తర్వాత ద్వితీయోపదేశ కాండం 4:7. ఇప్పుడు చదవండి. ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా, అబ్బా, మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకును. ఇది సాక్ష్యం. క్రైస్తవులుగా మనం చెప్పవలసిన గొప్ప సాక్ష్యం ఏంటంటే మనకి సమీపంగా ఉన్నటువంటి దేవుడు ఈ ప్రపంచంలో ఎలాంటి దేవుడు లేడు. పిలిచిన పలికే దేవుడు, ప్రార్థించిన వెంటనే మన మొర ఆలకించే దేవుడు. చూడండి, మళ్ళీ చదవండి. యెహోవా మనకు సమీపముగానున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు. ఏ దేవుడు సమీపంగానున్నాడు? ప్రశ్న. ఉన్నాడా? సమీపముగా ఉండి నడిపించే దేవుడు, వినే దేవుడు. వెంటనే దేవా అనే మాట, అనే 2 అక్షరాలు మన పెదవులు దాటక ముందే ఆయన మనతో ఉండి, అయ్యా నీకేం కావాలి, మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. మన ప్రార్థన ఆలకించి ఏమేమి చేయాలో వాటిని చేస్తూ ఉంటాడు. వాటిని చేయటానికి ఇంత గొప్ప దేవుడు ఏ జనమునకు ఉన్నాడు. అలాంటి గొప్ప దేవుడిని కలిగి ఉన్నటువంటి మనం ఆయనకి దగ్గరగా, సమీపముగా ఆయనతో మనం కలిసి జీవించే స్థితిలోకి వెళ్తాం. దూరంగా పోవడానికి వీలు. ఈ సంవత్సరం అంతా కూడా మనం ఆలోచన చేసుకుంటే దేవుడు చేసిన గొప్ప మేలు. మనకు ఆరోగ్యం ఇచ్చాడండి, అందుకంటే ఏం కావాలి? ఆయుష్ ఇచ్చాడు, అందుకంటే ఏం కావాలి? ఉన్న పరిస్థితుల్లో మనం కాపాడాడు. అలాంటి గొప్ప దేవుడిని కలిగి ఉన్నటువంటి మనం ఆయనకి సమీపంగా జీవించాలి కదండి, దూరముగా జీవించడానికి వీలు లేదు. అలాంటి దేవుడిని మనం పోగొట్టుకుంటే మరలా జీవితంలో ఇలాంటి గొప్ప దేవుడిని మనం పొందలేము. సమయం ఉండగానే మనం ఆయన ఎదుర్కొంది ఆయనకి సమీపంగా జీవిద్దాం. ఈ నెల అంతటిలో మనల్ని మనం పరీక్షించుకోవాలి. నూతన సంవత్సరంలో అడుగు పెట్టేటప్పుడు నూతన ప్రతిష్ట చేసుకోవాలి. ఒకవేళ మనం తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి తప్పులు ఉంటే ఆయన సన్నిధిలో ఒప్పుకొని మనం సమర్పించుకొని జీవించడానికి దేవుడి కృప మనందరికీ అనుగ్రహించిన పరిశుద్ధుడు వైన గొప్ప దేవుడు, కృప కలిగిన తండ్రి, మా భోజనం ఈ పరిశుద్ధ తెలుగులో మా అందరితో మీరు మాట్లాడినటువంటి మాటలను బట్టి దేవునికి సమీపముగా జీవిస్తున్నావా, దూరముగా జీవిస్తున్నావా? దేవుడు మనకు సమీపముగా ఉన్నాడు.
మన నోటి ద్వారా వచ్చే స్తుతులను ఆలకిస్తున్న దేవుడు. మన హృదయములను ఆయనకు దూరపరచకుండా ఆయనకు సమీపంగా ఉండి నోటి ద్వారా స్తుతిస్తూ హృదయం ద్వారా కూడా ఆయన కనపరిచే స్థితిని మనందరం కలిగి ఉంటే ఈ 2025వ సంవత్సరం మనందరికీ ఆశీర్వాదకరమైన సంవత్సరంగా ఉంటుంది. ఆయన నమ్మకంగా జీవించినట్లయితే రాబోయేటువంటి క్రిస్మస్ కూడా మన జీవితాలలో నూతనమైన ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని కలుగు చేసే దేవుడు మనకి కలిగి ఉన్నందుకు మనం ఆయనకి ఎంతగానో కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించి, తండ్రి ఈరదాసునైన నన్ను బాధించి నా పక్షంగా మీరు మాట్లాడి ఫలించి విత్తబడిన వాక్యాలు మా అందరి హృదయాలు 30 60 ఫలింపజేసి నీకు నమ్మకమైన బిడ్డలుగా, నీకు సమీపంగా జీవించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ చేయమని యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధ నామమును అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాను పర్వతం.